మేషరాశి జాతకులారా, మీ చేతిలో ఇప్పుడు ఎంతటి ముఖ్యమైన పని ఉన్నా సరే వాటన్నింటినీ ఒక్క నిమిషం పక్కన పెట్టి ఈ వీడియోని వెంటనే చూడండి. ఎందుకంటే మే 27, 28 తేదీల్లో మీ జీవితాన్ని ఒక ఊహించని మలుపు తిప్పే అత్యంత కీలకమైన సమయం రాబోతోంది. ఈ 2 రోజుల్లో మీరు చేసే ఒక చిన్న పొరపాటు మీ సర్వస్వాన్ని నాశనం చేయగలదు. అవును, ఇది కేవలం హెచ్చరిక మాత్రమే కాదు, సాక్షాత్తు ఆ పరమశివుడే మీ జీవితంలో రాబోయే ఒక పెద్ద ప్రమాదాన్ని లేదా ఒక అద్భుతమైన మార్పును సూచిస్తూ ఇప్పటికే ఒక పెద్ద సంకేతాన్నిచ్చాడు. అసలు బోళాశంకరుడు మీకిచ్చిన ఆ సంకేతం ఏంటి? మే 27, 28 తేదీల్లో మీరు ఏ విషయంలో అంతగా జాగ్రత్త పడాలి? ఆ ఒక్క పొరపాటు ఏంటి? ఈ సంచలన నిజాలను తెలుసుకునే ముందు మిమ్మల్ని రక్షించే ఆ మహాదేవుడి కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలని వీడియోని ఇప్పుడే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. అలాగే కామెంట్ బాక్స్లో పూర్తి భక్తితో హరహర మహాదేవా అని కామెంట్ చేయండి. రాబోయే కొన్ని సెకన్లలో నేను మీకు ఒక విస్తుపోయే నిజం చెప్పబోతున్నాను. ఇది వింటే మీ ఒళ్ళు గగురుపాటుకు గురవుతుంది. ఎందుకంటే మీ రాశిపై ఇప్పుడు ఒక అరుదైన గ్రహాల కలయిక జరుగుతోంది. ఇది చాలా తక్కువ మంది జీవితాల్లో మాత్రమే వస్తుంది. ఈ సమయంలో గనక మీరు ఈ మార్పును గుర్తించకపోతే మీకోసం తెరుచుకోబోయే ఆ అదృష్ట ద్వారం ఎప్పటికీ మూసుకుపోతుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఈరోజు మీ ఇంట్లో ఒక విచిత్రమైన ఘటన జరగబోతోంది. దాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. దానికి మీ అదృష్టానికి నేరుగా సంబంధం ఉంది. మరి ఆ సంకేతాన్ని మీరు గుర్తిస్తారా లేదా నిర్లక్ష్యం చేసి చేతులారా ఆ అవకాశాన్ని పోగొట్టుకుంటారా అనేది మీ చేతుల్లోనే ఉంది. అందుకే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే చివరిలో బయటపడే ఆ రహస్యం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. గత కొన్ని రోజులుగా మీ మనసులో ఒక వింత ఆందోళన, అలజడి నడుస్తోంది కదా. కారణం లేకుండానే ఎప్పుడూ మనసంతా భారంగా అనిపించటం, త్వరలో ఏదో పెద్ద మార్పు జరగబోతుంది అనే ఒక ఫీలింగ్ రావటం, రాత్రిపూట అకస్మాత్తుగా మెలకువ వచ్చి పాత కష్టాలన్నీ ఒకేసారి గుర్తుకు రావటం, ఇలాంటివన్నీ మీరు అనుభవించే ఉంటారు. మీరు అంతా కరెక్ట్గానే చేస్తున్నా ఏదో ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. అన్నింటికంటే విచిత్రం ఏంటంటే ఈ బాధను మీరు ఎవరికీ చెప్పుకోలేరు. ఎందుకంటే ఈ ఆందోళన అసలు ఎందుకు వస్తుందో మీకే అర్థం కాదు. కాని వినండి, ఇది ఏదో సాధారణమైన విషయం కాదు. మీ అదృష్టం మారబోయే ముందు విశ్వం మీకిస్తున్న మొదటి సంకేతం ఇది. దేవుడు ఒక మనిషి తలరాతను మార్చే ముందు మొదట అతని మనస్సును ఇలాగే కదిలిస్తాడు, నిద్రలేకుండా చేస్తాడు. ఎందుకంటే ఎప్పుడూ ప్రశాంతంగా సుఖపడేవాడు తన జీవితంలో వచ్చే మార్పును అంత త్వరగా గుర్తించలేడు. అందుకే మీ మనసు ఇప్పుడు పొందుతున్న ఈ ఆవేదన అబద్ధం కాదు, ఇది ఒక పెద్ద మార్పుకు సంకేతం. ఇప్పుడు నేను చెప్పబోయే మాట వింటే మీరు లోపలి వరకు కదిలిపోతారు. మీ చుట్టూ ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు పైకి మీ శ్రేయోభిలాషిలా నటిస్తున్నాడు. మీతో ఎంతో తీపిగా మాట్లాడుతాడు, మిమ్మల్ని ఎంతో పొగడుతాడు. కాని లోపల మాత్రం మీ ఎదుగుదలను చూసి విపరీతంగా ఈర్ష్యపడుతున్నాడు. అన్నింటికంటే భయంకరమైన విషయం ఏంటంటే ఆ వ్యక్తి ఈ మధ్యే వేరే వాళ్లతో మీ గురించి మీరు ఊహించని కొన్ని తప్పుడు మాటలు మాట్లాడాడు. మీరు నమ్మకపోవచ్చు కాని అతని కపట మాటల ప్రభావం మీ జాతకంపై పడటం వల్లే ఇన్నాళ్ళు మీ పనులు పదే పదే ఆగిపోయాయి. రావలసిన డబ్బు చేతికి అందకుండా నిలిచిపోయింది. మీరు ఎంతో ప్రాణంగా చూసుకునే బంధాలు కూడా అకస్మాత్తుగా దూరమవ్వటం మొదలైంది. కాని ఇప్పుడు ఆ భగవంతుడు మీ మొరను ఆలకించాడు. అందుకే ఈరోజు మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజుగా మారబోతోంది. ఇలాంటి కపట శత్రువుల నుండి మిమ్మల్ని సురక్షితంగా ఉంచటానికి ఆ భగవంతుడే ఈరోజు ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశాడు. దాని గురించి నేను కొద్దిసేపట్లో మీకు వివరిస్తాను. మేషరాశి జాతకులారా, ఈరోజు మీరు ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు ఒక ముఖ్యమైన విషయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఈ మాట వినటానికి చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు, కాని మీ రాశి ప్రకారం గృహోపకరణాలను నిర్లక్ష్యంగా వాడటం వల్ల మీకు పెద్ద సమస్యలు వచ్చే అవకాశముంది. అది వంటగదిలో చేసే పని కావచ్చు, ఇంట్లో ఏవైనా రిపేర్లు కావచ్చు, కరెంటు పనులు కావచ్చు, లేదా మరేదైనా సాధారణ పని కావచ్చు. ఈరోజు ప్రతి ఒక్క పనిని చాలా జాగ్రత్తగా ఆలోచించి చెయ్యండి. తొందరపాటు అస్సలు వద్దు. మీరు చేసే ఒక చిన్న పొరపాటు పెద్ద ఇబ్బందిగా మారవచ్చు. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి చెబుతున్న మాట కాదు, భగవంతుడి నుండి మీకు లభించిన ఒక ముందస్తు హెచ్చరిక. ఏ మనిషైతే సరైన సమయంలో వచ్చిన హెచ్చరికను అర్థం చేసుకుంటాడో అతడు పెద్ద ప్రమాదాల నుండి తప్పించుకుంటాడు. అందుకే ఈరోజు ఇంట్లో ప్రతి పనిని ఎంతో అప్రమత్తంగా చెయ్యండి. చాలా తక్కువ మందికి తెలిసిన మరొక రహస్యం ఏంటంటే మన తలరాత మారబోయే ముందు ఇలాంటి చిన్న చిన్న పరీక్షలు ఖచ్చితంగా వస్తాయి. ఇది మీ జాగ్రత్తకు, మీ ఓపికకు దేవుడు పెట్టే పరీక్ష.
ఈరోజు కనుక మీరు ఈ పరీక్షలో నెగ్గితే మీకు దక్కబోయే బహుమతి మీ ఊహకు కూడా అందనంత పెద్దగా ఉంటుంది. అందుకే ఈ రోజంతా మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. అయితే ఇక్కడే మీకోసం ఒక అద్భుతమైన శుభవార్త ఉంది. మేషరాశివారికి ఈరోజు ఆకస్మిక ధనలాభం కలిగే బలమైన యోగం కనిపిస్తోంది. మీరు అస్సలు ఆశించని చోటి నుండి మీకు డబ్బు అందుతుంది. అకస్మాత్తుగా ఎక్కడైనా లాభాలు రావటం, చాలా కాలంగా నిలిచిపోయిన పాత బాకీలు వసూలవ్వటం, లేదా మీరు ఎప్పుడో ఇచ్చి మర్చిపోయిన అప్పు అకస్మాత్తుగా మీ చేతికి తిరిగి రావటం జరుగుతుంది. ఈ ధనం మీకు పూర్తి అప్రతీక్షితంగా, అంటే మీరు అస్సలు ఊహించని మార్గం ద్వారా మీ వద్దకు వస్తుంది. కాని ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ డబ్బు మీ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా దాచుకోండి. తొందరపడి ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి. ముఖ్యంగా జూదం, బెట్టింగులు లేదా రిస్క్ ఎక్కువగా ఉండే పనుల్లో ఈ డబ్బును అస్సలు ఇరికించకండి. ఎందుకంటే ఈ రోజు మీకు దక్కిన ధనాన్ని సరైన చోట గనక పెట్టుబడి పెడితే రాబోయే రోజుల్లో అది కొన్ని రెట్లు పెరిగి మీ దగ్గరకు వస్తుంది. అదే తొందరపాటుతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే చేతికి వచ్చిన లక్ష్మి అలాగే వెళ్లిపోతుంది. బుద్ధిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే లభించిన ధనానికి గౌరవం ఇచ్చేవాడికి అదృష్టం మరిన్ని అవకాశాలనిస్తుంది. ఈరోజు సాయంత్రం సమయం మీకోసం ఎంతో అనుకూలంగా ఉండబోతోంది. మీ ప్రాణ స్నేహితులు కొందరు ఈరోజు మీతో గడుపుతారు. హాయిగా నవ్వుకుంటూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎంతో సంతోషంగా గడుపుతారు. ఈ అల్లరి సరదాల మధ్యనే రాబోయే రోజుల్లో మీకు ఎంతో లాభాన్ని తెచ్చిపెట్టే ఒక గొప్ప ప్లాన్ లేదా ఆలోచన మొదలవుతుంది. బహుశా అందరూ కలిసి ఎక్కడికైనా ట్రిప్ వెళ్లటానికి లేదా హాలిడేస్ ప్లాన్ చేసుకోటానికి అవకాశం ఉంది. ఆ వాతావరణం మిమ్మల్ని ఎంతలా తేలికపరుస్తుందంటే గత కొన్ని రోజులుగా మీకున్న అలసట, మానసిక ఒత్తిడి అంతా ఒక్క క్షణంలో ఎగిరిపోతాయి. కాని మేషరాశి జాతకులారా, ఈ సంతోషంలో కూడా మీరొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు సాయంత్రం ఏ ప్లాన్ అనుకున్నా సరే దానికి తొందరపడి ఇప్పుడే ఒక ముగింపు ఇవ్వకండి. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఈరోజు సాయంత్రం మీరు వేసే ప్లాన్ మీ జీవితంపై చాలా కాలం పాటు ప్రభావం చూపిస్తుందని మీ రాశి చెబుతోంది. అందుకే వెళ్లాలని మనసులో ఉంటే తప్పకుండా వెళ్ళండి. కాని హడావిడిలో ఎవరికీ ఎలాంటి వాగ్దానాలు చేయకండి. ఈ ఆనందాన్ని పూర్తి మనసుతో ఆస్వాదించండి. కాని ఒక్క నిమిషం ఆగండి. అసలైన సంచలన విషయం ఇంకా మిగిలే ఉంది. ఈరోజు మీ జీవితంలో అత్యంత ప్రత్యేకమైన ఒక క్షణం రాబోతుంది. ఈరోజు ఒక వ్యక్తి మిమ్మల్ని పూర్తి మనసుతో గుండె లోతుల్లో నుండి మెచ్చుకోబోతున్నారు. ఈ ప్రశంస వేరే వాళ్లు పైకి చూపించే నకిలీ పొగడ్తలాగా ఉండదు. ఇది వాళ్ల నిజాయితీతో కూడిన ప్రశంస. ఆ ఒక్క మాట వినగానే మీలో ఒక కొత్త శక్తి, ఉత్సాహం రావటం చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే కొన్నిసార్లు మనం చేసే 1000 ప్రయత్నాల కంటే ఒకరు చెప్పే నిజమైన మంచి మాట మనకు కొండంత ధైర్యాన్నిస్తుంది. ఈరోజు ఆ మాటే మీ ముందుకు రాబోతుంది. గత కొన్ని రోజులుగా మీరు పడుతున్న కష్టాన్ని ఎవరూ గుర్తించటం లేదు. మీ ప్రయత్నాలను అందరూ నిర్లక్ష్యం చేస్తున్నారని మీరనుకుంటున్నారు కదా. కాని మేషరాశి జాతకులారా, నిజం ఏంటంటే మీ గురించి నిజంగా కేర్ తీసుకునేవాళ్లు మీ కష్టాన్ని గమనిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్న ఆ మనుషులు ఈరోజు నోరు విప్పబోతున్నారు. ఈరోజు ఒక వ్యక్తి నేరుగా మీ ముందుకు వచ్చి ఇన్నాళ్లుగా మీరు దేనికోసమైతే వినాలని ఎదురుచూస్తున్నారో ఆ మాటను చెబుతారు. ఆ ఒక్క క్షణంలో మీ కష్టం అస్సలు వృధా కాలేదని మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మీ ఉద్యోగం లేదా ఆఫీస్ విషయానికి వస్తే ఇది వింటే మీ ముఖంలో ఒక పెద్ద నవ్వు రావటం ఖాయం. ఈరోజు ఆఫీస్లో ఎవరైనా మీకొక అద్భుతమైన వస్తువును గాని లేదా ఒక గొప్ప శుభవార్తను గాని అందించవచ్చు. మీరు చేసిన పనికి ప్రశంసలు దక్కటం లేదా ఒక మంచి అవకాశం మీ ముందుకు రావటం జరగవచ్చు. మీ ప్రతిభను నిరూపించుకోటానికి ఒక పెద్ద బాధ్యత మీ చేతికి రావచ్చు. లేదా ఎన్నాళ్ల నుంచో మీరు ఎదురు చూస్తున్న గుడ్ న్యూస్ ఈరోజు మీకు అందుతుంది. ఈ వార్త వినగానే మీ మనసంతా ఒక కొత్త ఉత్సాహంతో నిండిపోతుంది. అయితే ఈ మంచి సమయంలో కూడా ఒక విషయం బాగా గుర్తుంచుకోండి. మీకు దక్కిన ఆ విజయాన్ని లేదా అవకాశాన్ని ఎంతో వినయంతో సహజంగా స్వీకరించండి. అహంకారానికి అస్సలు చోటివ్వకండి. ఇది నాకు ఎప్పుడో దక్కాల్సింది అని కాకుండా భగవంతుడు సరైన సమయానికే ఇచ్చాడు అని భావించండి. ఎందుకంటే మంచి రోజుల్లో కూడా ఎవరైతే అణకువగా ఉంటారో వాళ్లను అదృష్టం మరింత ఎత్తుకు తీసుకెళ్తుంది. మేషరాశి జాతకులారా, ఇది కేవలం ఒక ఆరంభం మాత్రమే. మీకోసం ముందు ముందు ఇంకా పెద్ద బహుమతి, ఒక గొప్ప అదృష్టం ఎదురుచూస్తుంది. ఈరోజు మీ వ్యక్తిత్వానికి కూడా చాలా ప్రత్యేకమైన రోజు. ఈరోజు మీ రూపంలో, మీ లుక్లో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోండి. అది మిమ్మల్ని మరింత అందంగా మార్చేలా ఉండాలి. ఈ మార్పు మరీ పెద్దదిగా ఉండనక్కర్లేదు. కొత్త బట్టలు వేసుకోవటం, కొత్త హెయిర్ స్టైల్ ట్రై చేయటం, లేదా మిమ్మల్ని మీరు కాస్త నీట్గా
అందంగా తయారు చేసుకుని బయటకు వెళ్లటం లాంటివి చేయండి. ఎందుకంటే మీ జాతకం ప్రకారం మీ ఈ యొక్క కొత్త లుక్ ఈరోజు ఒక వ్యక్తిని మీ వైపు విపరీతంగా ఆకర్షించేలా చేస్తుంది. ఆ వ్యక్తి మీ జీవితంలోకి ఒక కొత్త వెలుగును తీసుకువచ్చే అవకాశం కూడా ఉంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కొన్నిసార్లు మనల్ని మనం కాస్త అందంగా, బెటర్గా చూపించుకోటానికి ప్రయత్నించినప్పుడు మనలో ఆత్మవిశ్వాసం కూడా దానంతటా అదే పెరుగుతుంది. ఆ కాన్ఫిడెన్స్ చూసే జనాలు మన వైపు ఆకర్షితులవుతారు. ఈరోజు మీ విషయంలో సరిగ్గా ఇదే జరగబోతోంది. ఈరోజు మీరు ఎక్కడికి వెళ్లినా సరే జనాలు మీ వైపు ఎంతో ఆకర్షణీయంగా చూస్తారు. మీరు చెప్పే మాటలను ఎంతో శ్రద్ధగా వింటారు మరియు మీకు దక్కవలసిన పూర్తి గౌరవాన్ని మీకు అందిస్తారు. మొదటి పరిచయం ఎప్పుడూ చాలా బలమైన ముద్ర వేస్తుంది. ఈరోజు ఆ మొదటి ఇంప్రెషన్ మీకు పూర్తి అనుకూలంగా మారబోతుంది. ఇక మీ ముఖంలో ఒక పెద్ద నవ్వును తెచ్చి ఆ రొమాంటిక్ విషయం గురించి మాట్లాడుకుంటే, ఈరోజు మీ మనసులో కొన్ని పాత మధుర జ్ఞాపకాలు మళ్లీ కదలాడబోతున్నాయి. మీ ప్రేమ కొత్తగా మొదలైన ఆ తొలినాళ్లు, ఆనాటి అల్లరి, ఆ గిల్లి కచ్చాలు, ఒకరి వెనక ఒకరు తిరగటం, మనసులోని ప్రేమనంతా ముఖంలోనే చూపించే ఆ క్షణాలు, ఒకరి చూపులతోనే అంతా అర్థం చేసుకునే ఆ రోజులు మీ గుండెల్లో తెలియని వెచ్చతనాన్ని నింపేస్తాయి. కేవలం ఒకే ఒక్క మెసేజ్ కోసం రాత్రంతా ఎదురుచూసే ఆ రోజులు ఈరోజు మీకు ఒక్కొక్కటిగా గుర్తొస్తాయి. అయితే విశేషం ఏంటంటే, ఇవి కేవలం జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలిపోవు. ఈరోజు మీ ప్రేమ బంధంలో ఆనాటి వెచ్చదనం, ఆనాటి మధురానుభూతి మళ్లీ మీకు అనుభవంలోకి వస్తుంది. మీ బంధంలో ఒక కొత్త తాజాదనం, ఒక కొత్త తీపిదనం రాబోతుంది. గత కొంతకాలంగా మీ ఇద్దరి మధ్య పెరిగిన దూరాలు ఈరోజుతో తగ్గిపోవటం మొదలవుతుంది. కొన్నిసార్లు పాత జ్ఞాపకాలే విడిపోతున్న బంధాలకు సరికొత్త జీవాన్నిస్తాయి. ఈరోజు మీ జీవితంలో అదే జరగబోతోంది. ఈ మధురమైన క్షణాలను మనస్ఫూర్తిగా ఆస్వాదించండి. కాని మేషరాశి జాతకులారా, దీంతో పాటే మీ ఆరోగ్యం గురించి ఒక అత్యంత ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. దీన్ని అస్సలు తేలికగా తీసుకోకండి. ఈరోజు మరియు రాబోయే కొన్ని రోజుల పాటు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. ఇంట్లో పనులు చేసేటప్పుడు నేను ముందు చెప్పిన జాగ్రత్తలు కేవలం దెబ్బలు తగలకుండా ఉండటానికి మాత్రమే కాదు, మీ శరీరానికి ఇప్పుడు విశ్రాంతి, ప్రత్యేకమైన సంరక్షణ అవసరమని మీ రాశి స్పష్టంగా సూచిస్తోంది. శరీరం అలసిపోయినట్లు అనిపిస్తే వెంటనే విశ్రాంతి తీసుకోండి. ఆరోగ్యంలో ఎలాంటి చిన్న మార్పు కనిపించినా అస్సలు నిర్లక్ష్యం చేయకండి. తినే ఆహారం విషయంలో పథ్యం పాటించండి మరియు మారుతున్న వాతావరణం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఎందుకంటే ప్రస్తుత క్లైమేట్ చేంజ్ వల్ల మీ శరీరంపై ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉంది. మేషరాశి జాతకులారా, ఇక్కడ చాలా తక్కువ మంది జ్యోతిష్యులు చెప్పే ఒక రహస్యాన్ని మీరు తప్పకుండా తెలుసుకోవాలి. మీకు శరీరంలో విపరీతమైన అలసటగా అనిపించటం, మనసంతా ఏదో తెలియని నిరాశతో నిండిపోవటం మరియు కారణం లేకుండానే విపరీతంగా కోపం రావటం లాంటివి జరుగుతుంటే అది కేవలం శారీరక బలహీనత మాత్రమే కాదు, అది మీ ఎనర్జీపై ఎవరితో ఒక నకారాత్మక దృష్టి లేదా దిష్టి పడింది అనటానికి సంకేతం. ఎందుకంటే ఏ మనిషి జాతకంలో అయితే అదృష్టం పెరగటం మొదలవుతుందో అతడిపై శత్రువుల కళ్ళు మరింత ఎక్కువగా పడతాయి. అందుకే ఈరోజు మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆ నెగటివ్ ఎనర్జీని దూరం చేయటానికి ఒక ప్రత్యేకమైన పరిహారాన్ని ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఈ పరిహారం కోసం నలుపు మరియు తెలుపు రంగు నువ్వులను సమాన భాగాల్లో తీసుకోండి. వాటిని ఒక 2 రంగులు ఉన్న చిత్ర విచిత్రమైన బట్టలో మూటలా కట్టి మీ దగ్గరే ఉంచుకోండి. ఈ చిన్న ఉపాయం మీ ఆరోగ్యాన్ని ఎంతగానో మెరుగుపరుస్తుంది. మీ చుట్టూ ఉన్న నకారాత్మక శక్తులను దూరం చేసి మీ శరీరం చుట్టూ ఒక అదృశ్య రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇది చూడటానికి చాలా సాధారణ పరిహారంగా అనిపించవచ్చు, కాని దీని వెనక ఉన్న శక్తి చాలా అసాధారణమైంది. మన శాస్త్రాల్లో కూడా నలుపు మరియు తెలుపు పువ్వులకు ఎంతో విశిష్టత ఉంది. ఇవి రెండూ కలిసి మీ జీవితంలోని నెగటివ్ మరియు పాజిటివ్ ఎనర్జీల మధ్య ఒక మంచి సమతుల్యతను తీసుకుని వస్తాయి. ఈరోజే ఈ పరిహారాన్ని చేసి చూడండి. ఆ మార్పును మీరే స్వయంగా గమనిస్తారు. మీరు వీడియోని ఇంతవరకు చూస్తుంటే కామెంట్ బాక్స్లో ఇప్పుడే పూర్తి భక్తితో హరహర మహాదేవ అని రాయండి. ఎందుకంటే ముందు ముందు బయటపడబోయే విషయాలు మీ మైండ్ని బ్లాక్ చేస్తాయి. ఈ సమయంలో మీ జీవితంపై సాక్షాత్తు ఆ పరమశివుడి ప్రత్యేక అనుగ్రహం కలగబోతోంది. గత కొన్ని రోజులుగా మీ చుట్టూ పదే పదే శివుడి నామం వినిపించటం, గుడిగంటల శబ్దం అకస్మాత్తుగా మీ చెవిన పడటం లేదా కారణం లేకుండానే మనసంతా దేవుడి పూజ వైపు ఆకర్షితమవ్వటం లాంటివి మీరు గమనించారా? ఒకవేళ అవును అయితే గ్రహించండి, ఇవేమీ సాధారణ విషయాలు కావు. మీ చుట్టూ ఒక దైవిక రక్షణ కవచం ఏర్పడుతోంది అనటానికి ఇవే పెద్ద సంకేతాలు. ఇదే కారణం వల్ల
మీ శత్రువుల్లో ఇప్పుడు వణుకు మొదలైంది. అకస్మాత్తుగా మీ ఎనర్జీ ఇంత పవర్ఫుల్ గా ఎలా మారిందో అర్థం కాక వాళ్ళు పిచ్చెక్కిపోతున్నారు. మేషరాశి జాతకులారా, మీ జీవితంలో ఇప్పుడు ఒకేసారి రెండు శక్తులు పనిచేస్తున్నాయి. ఒక శక్తి మిమ్మల్ని పైకి తీసుకెళ్లాలని చూస్తుంటే మరో శక్తి మిమ్మల్ని కిందకు లాగాలని చూస్తుంది. అందుకే కొన్నిసార్లు మీ చేతికి వచ్చిన పనులు అకస్మాత్తుగా ఆగిపోవటం, రావలసిన డబ్బు చేతికి అందకుండా నిలిచిపోవటం, మరియు మీరు ఎవరినైతే ప్రాణం కంటే ఎక్కువగా నమ్మారో ఆ వ్యక్తి అకస్మాత్తుగా మారిపోవటం లాంటివి జరిగాయి. కాని ఇప్పుడిక మిమ్మల్ని ఆపే ఆ చెడు శక్తి బలహీనపడటం మొదలైంది. మిమ్మల్ని పైకి లేపే దైవిక శక్తి మరింత బలంగా మారుతుంది. అందుకే ఇకపై ఆట పూర్తిగా మారబోతుంది. ఈరోజు రాత్రి తర్వాత మీ ఇంట్లోని ఎనర్జీ పూర్తిగా మారిపోతుంది. అకస్మాత్తుగా ఇంట్లో ప్రశాంతత రావటం, పాత గొడవలన్నీ సద్దుమనగటం, లేదా చాలా కాలంగా నిలిచిపోయిన ఒక గుడ్ న్యూస్ మీ ఇంటికి రావటం ఖచ్చితంగా జరుగుతుంది. మేషరాశి జాతకులారా, చాలా కాలంగా నిలిచిపోయిన ఒక ముఖ్యమైన వార్త ఇప్పుడు మీ ఇంటికి చేరబోతుంది. బహుశా మీ ఇంట్లో అందరినీ ఒక తాటిపైకి తెచ్చే ఒక గొప్ప సంఘటన జరగవచ్చు. ఒకవేళ మీ ఇంట్లో ఇలాంటి మార్పు కనిపిస్తే ఆ దేవుడు పంపిన రహస్య సంకేతం మీ జీవితంలో యాక్టివ్ అయిపోయిందని, మీ అదృష్ట ద్వారాలు తెరుచుకోవటం మొదలైందని గ్రహించండి. ఇప్పుడు అసలైన విషయం ఏంటంటే, బహుశా ఆ భగవంతుడే మిమ్మల్ని నడిపించి ఈ వీడియో చూసేలా చేశాడు. ఎందుకంటే మీ జీవితంలో మీరు ఎన్నో కష్టాలు పడ్డారు, మోసాలు చేశారు, అవమానాలు భరించారు, రావలసిన డబ్బు రాక, నమ్మిన బంధాలు విచ్ఛిన్నమై, ఎన్నో అసంపూర్ణ కోరికలతో ఇన్నాళ్లు కాలం వెళ్లదీశారు. పైకి నవ్వుతూ కనిపిస్తున్నా లోలోపల ఎంతలా కుంగిపోయారో, ఎన్ని రాత్రులు ఒంటరిగా ఏడ్చారో ఆ దేవుడికి తెలుసు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని మీరు రాత్రుల్లో ఎంతలా బాధపడ్డారో కూడా తెలుసు. కాని అన్ని కష్టాలు వచ్చినా మీరు మళ్లీ ధైర్యంగా నిలబడ్డారు, ముందడుగు వేశారు. మిమ్మల్ని కోట్ల మందిలో ప్రత్యేకంగా నిలబెట్టే గుణం ఇదే. ఎంత బాధ ఉన్నా ముందుకు సాగేవాడు, మోసపోయిన ఇతరులను నమ్మటం మాననివాడు, మోసపోయిన ఇతరులను నమ్మటం మాననివాడి తలరాత ఒకరోజు ఖచ్చితంగా మారుతుంది. మేషరాశివారికి అదృష్ట సమయం చాలా దగ్గరలోనే ఉంది. బహుశా ఆ పాజిటివ్ వైబ్స్ ని మీరు కూడా లోపల ఫీల్ అవుతూనే ఉంటారు. మీ అదృష్టం మెరుగవటానికి ఇదే అతిపెద్ద సంకేతం. రాబోయే కొద్ది రోజుల్లో మీ జీవితంలోకి ఒక మంచి అవకాశం రాబోతుంది. అది చూడటానికి చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు. అంటే ఎవరో ఒకరితో జరిగే సాధారణ సంభాషణ కావచ్చు, అకస్మాత్తుగా కలిసే ఒక కొత్త వ్యక్తి కావచ్చు, లేదా అందరూ వదిలేసిన ఒక చిన్న పని కావచ్చు. కాని మీరు కనుక ఆ అవకాశాన్ని సరిగ్గా గుర్తుపట్టి పట్టుకుంటే అది మీ జీవితాన్ని ఒక పెద్ద మలుపు తిప్పుతుంది. అందుకే రాబోయే రోజుల్లో ప్రతి చిన్న విషయాన్ని గమనించండి, ప్రతి పరిచయాన్ని సీరియస్ గా తీసుకోండి. ఎందుకంటే అదృష్టం ఎప్పుడూ సైలెంట్ గా సంకేతాల రూపంలోనే వస్తుంది. ఈ సమయంలో ఆ సంకేతాలు మీకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మేషరాశి జాతకులారా, మీ అదృష్టం కేవలం డబ్బు రావటం వల్లే మారిపోవటం లేదు. చాలా త్వరలోనే మీ అసలు విలువ ఏంటో మీకు అర్థమయ్యే రోజు రాబోతుంది. ఆ రోజు గనక వస్తే మిమ్మల్ని ఆపడం ఎవరితరమూ కాదు. ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారో, మీ కష్టాన్ని చూసి ఎగతాళి చేశారో, మీ శ్రమను నమ్మలేదో వాళ్లే మీ ఎదుగుదలను చూసి లోలోపల ఆశ్చర్యపోతారు. జనాలు మీ ఇంటికి వచ్చి మీ సక్సెస్ గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. ఇంట్లో వాతావరణం మారుతుంది. ఆగిపోయిన పనులన్నీ మళ్లీ సాగుతాయి. ఆర్థికంగా ఎంతో బలం చేకూరుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా గత కొంతకాలంగా మీ ముఖంలో మిస్ అయిన ఆ పాత ప్రశాంతత, చిరునవ్వు మళ్లీ తిరిగి వస్తాయి. మీ చీకటి రోజులు ముగిసిపోయే సమయం ఆసన్నమైంది. మీ జీవితంలో మొదలయ్యే ఈ కొత్త ఆరంభం మీ ఊహ కంటే చాలా పెద్దదిగా ఉంటుంది. మీరు గనక నిజమైన మేషరాశి జాతకులైతే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్కి కనెక్ట్ అవ్వండి. అలాగే కామెంట్ బాక్స్ లో పూర్తి నమ్మకంతో హరహర మహాదేవా అని రాయండి. ఆ పరమశివుడి దయ వల్ల మీ జీవితంలో జరగబోయేది ఒక అద్భుతమైన పండుగలాంటిది. హరహర మహాదేవా.